హాయ్ అండి, వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ మాధవి. సో ఈరోజు కూకట్పల్లిలో ఎంతో ఫేమస్ అయిన అంబా భవానీ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అన్ని స్పెషల్ ఏంటంటే చంపారన్ మటన్ కర్రీ, చంపారన్ నాటుకోడి కర్రీ, చంపారన్ చికెన్ కర్రీ ఉంటుంది. సో అంటే ఎంతో ఫేమస్ అని ఎప్పటి నుంచో వింటున్నాం. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది, ఎలా వండుతున్నారు వాళ్ళు, ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఆ టేస్ట్ ఎలా ఉంది తింటూ మనం మాట్లాడుకుందాము. అలాగే కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ బొంగు చికెన్ కూడా చాలా ఫేమస్ అంట. సో చూద్దాం ఎన్ని ఐటమ్స్ ఇస్తారు ఏంటనేది. వచ్చేసేయండి. ఈ అంబా భవానీ హోటల్లో మెయిన్గా మనకి బొంగుల్ చికెన్ ఫేమస్. సో బొంగుల్ చికెన్ చూడండి ఎలా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది. మనకి ఏంటంటే మెత్తగా ఉడికింది. టేస్ట్ కూడా బొంగు ఉంది కదా, దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి ఇందులో క్లియర్గా. నార్మల్గా ఇందులో ఉడికితే ఫ్లేవర్ వేరే ఉంటుంది, అలాగే బొంగు చికెన్లో ఉడికితే ఫ్లేవర్ వేరే ఉంటుంది. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఎంత మంచిగా ఉడికింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మనము రాగి ముద్ద ట్రై చేద్దాం. రాగి ముద్ద విత్ చంపారన్ నాటుకోడి కూర. సో ఇక్కడ ఇదే ఫస్ట్ ఫేమస్. చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది చంపారన్ నాటుకోడి కూర. కుండలో చేస్తారు కదా, స్మెల్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఆహా, రియల్గా టేస్ట్ అయితే గుర్తుండిపోతుంది ఎప్పటికీ తింటే. ఇక్కడ ఏంటంటే ఏ కర్రీ తీసుకున్నా అన్లిమిటెడ్ బగారా రైస్ ఇస్తారు విత్ గ్రేవీ. అంటే గ్రేవీ కూడా అన్లిమిటెడ్ వస్తుంది, కాకపోతే పీసెస్ మాత్రం లిమిటెడ్. సో చూద్దాం ఇప్పుడు బగారా రైస్ అంటే మటన్ కర్రీతో ట్రై చేద్దాం ఒకసారి. ఇంతకుముందు నాటుకోడి కూర రాగి ముద్ద కంప్లీట్ అయింది. ఇప్పుడు బగారా రైస్ అంటే చంపారన్ మటన్ కర్రీ విత్ బగారా రైస్. కొంచెం స్పైసీ అయితే అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ట్రై చేశాను ఇక్కడ. నెక్స్ట్ అంటే ఆ టేస్ట్ నాకు మళ్ళీ నచ్చి ఇక్కడ మళ్ళీ వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే నాకు 3 కర్రీస్లో మటన్ కర్రీ విత్ బగారా రైస్ లాస్ట్ టైం ఫుల్ నచ్చింది, అదే ఎక్కువ తినేసాను. ఇప్పుడు కూడా ఫస్ట్ అందుకే ఎక్కువ రైస్ వేయించుకొని మటన్ కర్రీతో ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంది. ఒక్కసారి వచ్చారంటే మాత్రం మళ్ళీ వచ్చి తినాలి అనేసి అనుకుంటారు. సో మనం కస్టమర్ రివ్యూస్ కూడా ట్రై చేద్దాం ఇక్కడ. మటన్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికింది. మొత్తం కుండలో హెల్దీ కూడా మనకి చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ చంపారన్ చికెన్ కర్రీ ట్రై చేస్తున్నా. ఇలా తెలంగాణ ఫేమస్ ఇవన్నీ మనకి. తెలంగాణలో కుండలతో వండుకొని తినడం అప్పట్లో చాలా ఫేమస్. సో అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అలాంటి హోటల్స్ అంటే ఆ పాతవి ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవి అగైన్ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల అవి ఫేమస్ అవుతున్నాయి. టేస్ట్ కూడా ఇక్కడ అలా మెయింటైన్ చేస్తున్నారు. మరి 3 డిఫరెంట్ టేస్ట్లు వచ్చాయి. 3 సపరేట్ టేస్ట్లు అయితే వేరే ఉన్నాయి. ఒకటి దానికి సింక్ లేదు, కానీ ఫ్లేవర్ మాత్రం కుండ మీద ఉడికించిన ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. అందరికీ చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరికి ఇది అంటే టేస్ట్ కనెక్ట్ అయ్యేటట్టే ఉంది. సో మీరు కూడా ఎవరితో అయితే తిందామనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళకి రీల్ అయితే షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ముందు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. నేను వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి వెజ్ కుత్తు పరోటా. సో టోటల్గా పన్నీర్తో చేశారనుకుంటా. ఒకసారి తిని చెప్తాను.
పన్నీర్ ఈ టైప్ ఉంది, బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. వెజిటేరియన్స్ వాళ్ళకైతే నచ్చుది. హాయ్ బ్రో. హాయ్. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? ఇక్కడనే చేదిరుట్ట. ఓకే, అంటే అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ హోటల్? ఇదే ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? అంటే మీరు ఏదైనా రీల్ చూసి వచ్చారా, నార్మల్గా వచ్చారా? లేదు, నార్మల్గానే వచ్చు. ఫస్ట్ టైం అంటున్నారు కదా, ఎలా ఉంది మరి టేస్ట్? బాగుంది. ఏది తీసుకున్నారు? మటన్ కర్రీ. ఎలా ఉంది టేస్ట్? అంటే మీరు ఇంతకుముందు మటన్ కర్రీతో తింటారు కదా బయట, దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుంది? బాగుంది. హాయ్ అండి. హాయ్. సో ఈ అంబా భవాని హోటల్కి ఎలా వచ్చారు? అంటే మీరు ఏదైనా రీల్ చూసి వచ్చారా, లేదంటే డైరెక్ట్ వచ్చారా? మామూలుగా డైరెక్ట్గా వచ్చినాం, ఇక్కడ నుండి వెళ్తుంటే చూద్దామని. అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం. ఎలా ఉందండి? బాగానే ఉంది. ఏం తీసుకున్నారు? మేము మటన్ కర్రీ రైస్ తీసుకున్నాం. ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ అంబా భవాని హోటల్కి అంటే ఎప్పటి నుంచి వస్తుంది? ఇంతకుముందు ఒకసారి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. సెకండ్ టైం. బ్రో టేస్ట్ ఎలా ఉంది? ఓకే, బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుందండి. ఏమంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం అండి. అంటే మీరు ఎలా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తారా? లేదు, ఆన్లైన్లో రివ్యూ చేసి వచ్చాం.